బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అమ్మా. బాగున్నారండి? బాగున్నాము, చెప్పాలి. నవంబర్ మాసం వచ్చేస్తోంది. మాస ఫలితాలు మీ ద్వారా మేము తెలుసుకోవడం అనేది మాకు విదితమే. మరి నవంబర్ మాసం ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి గోచార సంచారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకుని ఆ తర్వాత ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార సంచారం రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే మనకి రాహు వచ్చేసి మన కుంభరాశిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి గురు మనకి మిథున రాశిలోకి ప్రవేశించాడు. 11/11/2025 నుంచి గురువు మళ్ళీ పునః మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు. ఇది కాకుండా శని వచ్చేసి మనకి మీన రాశిలోకి ఉన్నాడు. అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా శుక్రుడు వచ్చేసి మనకి తులారాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే కుజుడు శుక్రుడు ఇద్దరు కూడా స్వక్షేత్రంలో ఈ నెలలాళ్ళు ఉంటారండి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ నవంబర్ 30 దాకే మనకి కుజుడు తులారాశిలో ఉంటారండి. వృశ్చిక రాశిలో కుజుడేమో వృశ్చిక రాశిలో స్వస్థానం, శుక్రుడేమో మనకి తులారాశిలో స్వస్థానం. ఈ ఇద్దరు కూడా స్వస్థానాల్లో ఈ నెలలాళ్ళు ఉంటారు. ఇప్పుడు నవంబర్ 30 దాకే మనకి ముహూర్తాలు కూడా ఉన్నాయండి. నవంబర్ 30 తర్వాత నుంచి మనకి ఫిబ్రవరి 15 దాకా ముహూర్తాలు కూడా లేవు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం మంచి రాసులు అంటే మన గురుబలం బాగా ఉన్న రాసులు మటుకు ఖచ్చితంగా మెయిన్ వివాహ విషయం. ఎందుకంటే మిగతా ఉద్యోగం లేకపోతే మిగతా అయినా సరే కొంచెం లేట్ అయినా పర్వాలేదు. వివాహం మిస్ అయింది అనుకోండి 1-2 ఇయర్స్ మళ్ళీ టైం పట్టేస్తాం. కాబట్టి కొన్ని రాసులు మెయిన్గా ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలు కొంచెం బాగా కష్టపడితే కనీసం ఫిక్స్ అవ్వడం కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ అంటే మనదే అని అనిపించుకోవడం కానీ లేదంటే గట్టిగా ప్రయత్నిస్తే నవంబర్ 30 లోపల కూడా పెళ్లి కూడా అయిపోయేందుకు అవకాశాలు ఉన్నాయి కొన్ని రాసులు. కాబట్టి మోఢం ఉంది కాబట్టి మనం నవంబర్ 30 దాకే మనకి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం మటుకు ఖచ్చితంగా చేయాలని చెప్పి నా మనవి. రైట్ అండి. అంటే ఈ మౌఢ్యంలో సర్వసాధారణంగా అడిగేటటువంటి ప్రశ్న, కనీసం సంబంధాలు మాట్లాడుకోవడానికి కూడా వెళ్ళకూడదా అండి అని అడుగుతారు. మీ మీ అలా ఏం లేదు. మౌఢ్యంలో మాట్లాడుకోవడం అవన్నీ ఏం ప్రాబ్లం లేదు. మాట్లాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనం ముహూర్తం అనేది ఇంపార్టెంట్, ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్, పెళ్లి అనేది ఇంపార్టెంట్. అవి మనం డేట్ ఫిక్స్ చేసుకోవడం ఇవన్నీ మామూలుగా పెట్టుకోవచ్చు. కానీ ఫైనల్గా మనం అన్ని ఏం చేసినా కూడా మెయిన్గా మళ్ళీ మూఢం వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవాలి. కాబట్టి మాట్లాడడంలో నష్టం లేదు, చూపుల దాకా కూడా నష్టం లేదు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు చూపుల దాకా కూడా ఎవరు వెళ్ళట్లేదు, అందరు నెట్లోనే చూసేస్తున్నారు. మామూలుగా ఏదంటే వీడియో కాల్లోనే చూసేస్తున్నారు కాబట్టి అంత ఇదేం లేదు. కానీ మెయిన్ మటుకు ముహూర్తం విషయంలో మటుకు మనకి ఇంకా ఫిబ్రవరి 15 తర్వాత ఉంది కాబట్టి ఈ లోపల ఫిక్స్ చేసుకోండి పెట్టుకుంటే. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఫిక్స్ చేసుకోలేనుకోండి మీకు హాల్ దొరకదు, ఆ కెమెరామెన్ దొరకడు, వంట అతను దొరకడు, ఇలా మెయిన్ అన్నీ కూడా దొరకవు మీకు. కాబట్టి అంటే ఇప్పుడు అసలు టైం కూడా తక్కువగా ఉంది. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఈ గురుబలం బాగా ఉన్న రాష్ట్రం మటు ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే వివాహం తప్పకుండా నవంబర్ 30 లోపల కుదిరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎవరికి ఆ వివాహ బలానికి సంబంధించి బాగా ఉంది, అలాగే ఆర్థిక పరంగా ఏ రాశుల వాళ్ళకి బాగుంది, అలాగే ఏ రాశుల వాళ్ళకి ఒకవేళ మిశ్రమ ఫలితాలు కనుక ఉంటే ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి, అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మరి ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది నవంబర్ మాసం చూద్దాం. మరి కన్యా రాశి వారికి ఎలా ఉండిపోతుందండి నవంబర్ మాసం? తప్పకుండా అమ్మా. కన్యా రాశి అనగా మనకి ఉత్తర 2-3-4 పాదాలు, హస్త 1-2-3-4 పాదాలు, చిత్త 1-2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి కన్యా రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి కూడా పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం గురువు దశమంలో కూడా మంచి చేస్తాడు. మెయిన్ కన్యా రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు 2nd హౌస్లో స్వస్థానంలో ఉన్నాడు. సో ఎప్పుడైతే అదృష్టం అనేది పరిపూర్ణంగా ఉందో సో ఈ నెలల్లో పరిపూర్ణంగా అదృష్టం ఉంటుంది అన్నమాట. దైవబలానికి సంబంధించిన గ్రహం గురువు చాలా బాగున్నాడు. బుధుడు కూడా రాష్ట్రాధిపతి అయిన బుధుడు 2వ స్థానంలో చాలా బాగున్నాడు. సో పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు దేవుడి దేవుల. సో మెయిన్గా ఏంటంటే సప్తమ స్థానం అనేది కూడా ఇంపార్టెంట్. సప్తమ స్థానంలో శని ఉండడం చేత సప్తమ స్థానం అనేది భర్త లేదా భార్య, అలాగే ఇమీడియట్ బాస్, మెయిన్గా బిజినెస్లో అయితే పార్ట్నర్స్ అనమాట. సో సప్తమ స్థానం మనం ఎప్పుడు ఇదివరకు కూడా చెప్పుకున్నాం. లగ్నం నుంచి సప్తమ స్థానంలో శని ఉంటే ఖచ్చితంగా వివాహం ఆలస్యం అవడం అంటే 30 నుంచి 35 ఏళ్ళ దాకా అవుతుంది. అలాగే శని సప్తమంలో ఉంటే ఖచ్చితంగా 2nd మ్యారేజ్ అవుతుంది, డైవర్స్ కూడా అవుతుంది మెజారిటీ కేసెస్లో. అంటే అప్పుడు ఎలా అని అనొచ్చు, దీన్ని ఆపలేమని. దాన్ని ఎప్పుడు ఆపగలం? చాలా రోజులు అయితే కానీ ఎన్నో మ్యాచెస్ చూస్తే కానీ అక్కడ సప్తమ స్థానం చాలా బాగుండే
హారోస్కోప్ తో అటాచ్ చేస్తే ఈ దోషం తగ్గుతుంది. ఓకే. అతని దాంట్లో లేదు, ఇతని దాంట్లో ఉంది. కానీ అది బెస్ట్ గా దీన్ని మ్యాచ్ చేయగలిగి చేస్తే అప్పుడు అది అవ్వదు. అంత టైం వీళ్ళు వెయిట్ చేయగలగాలి, అన్ని రైట్. మ్యాచెస్ వెయిట్ చేయగలగాలి. చూడాలి. యాహ్! అన్ని ఆ, మ్యాచెస్ రావాలి. రావాలి. సో రైట్. అది కూడా మళ్ళీ అదృష్టం, అంతే. దైవబలం అందులోకి తోడవుతుంది. సో అంతే. మళ్ళీ మనం మంచి పనులు చేయడం అని చేయడం ద్వారా అది మనకి ఎడిషన్ అవ్వచ్చు. ప్రస్తుతం ఇది గోచరం కాబట్టి సో భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం, ఇద్దరి మధ్యన చిన్న చిన్న తగాదాలు రావడం, అలాగే ఆఫీస్లో అయితే కనుక బాస్తో ప్రాబ్లం రావడం, ఇబ్బంది రావడం, ఇమీడియట్ బాస్ తోటి, బిజినెస్ అయితే పార్ట్నర్స్ బ్రేక్ అవ్వచ్చు, లేదంటే పార్ట్నర్షిప్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇవి ఉన్నాయి కాబట్టి కొంచెం మౌనంగా ఉండాలి కన్యా రాశి వారు ప్రస్తుతం. ఇది ఇప్పుడు కాదు, ఇంకా 2 ఏళ్ళు నుంచి ఎందుకంటే 6 అవును. నెలలు అయింది కాబట్టి అవును. ఇంకా 2 ఏళ్ల పాటు కన్యా రాశి వారు మౌనంగా ఉండడం ఉత్తమం. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చేందుకు అవకాశం ఉందన్నమాట. మౌనంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయండి. రైట్. ఎప్పుడైనా సరే హారోస్కోప్ బాగాలేనప్పుడు లేదా గోచారం బాగాలేనప్పుడే ఇలాగా వాల్కెనో లాగా ఎరప్ట్ అయిపోతుంది. హ్మ్. అప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారనుకోండి, ఏం జరగదు. రైట్ సార్. ఒక వెంబరించే ఎంతసేపు ఎగ్జాక్ట్లీ. దెబ్బలాట అవుతుంది, కొద్దిగా ఎగ్జాక్ట్లీ. మీరు రియాక్ట్ అవుతేనే ప్రాబ్లం. కాబట్టి ఈ మీరు మౌనంగా ఉంటే కనుక అన్ని సమస్యలు సర్దుకుంటాయి. అలాగే మెయిన్గా అదృష్టం బాగుంది కాబట్టి ఆర్థికంగా కూడా ఈ మాసం అంతా కూడా చాలా బాగుంటుంది. రైట్ సార్. అయినప్పటికీ మరి పట్టిందల్లా బంగారంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది కన్యా రాశి వారికి అంటున్నారు ఆ. కాబట్టి వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉందని అనుకోవచ్చు. అంటే చతుర్థ స్థానం అనేది వాహన స్థానం అంటారు. సో చతుర్థ స్థానాన్ని దశమ స్థానంలో ఉన్న గురువు సప్తమ దృష్టితో చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు. ఖచ్చితంగా వాహనం వస్తుంది ఈ సంవత్సర కాలంలో. Hmm. కానీ దానికి తోడైన ఈ అదృష్టకారకుడైన యోగకారకుడైన లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా శుక్రుడు వెహికల్స్ కారకుడు కాబట్టి ఖచ్చితంగా ఈ నెలే ఉమ్. వెహికల్ కొనేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. అద్భుతం అండి. ఇక పంచమంలో రాహు ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తాడా? 6వ స్థానంలో ఉన్నాడు పంచమం. పంచమ సిక్స్త్ లో ఉన్నాడా? 6th రాహు 12th కేతు అల్టిమేట్ అండి. సో మంచి problem. రిజల్ట్స్ వస్తాయా? బెస్ట్ రిజల్ట్. గురువు కూడా దశమంలో పర్లేదు. Hmm. శనిది ఒక్కటే ప్రాబ్లం. శని ఒకటే ప్రాబ్లం. మరి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందని అనుకోవచ్చు? ఉద్యోగస్తులు కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే దశమ స్థానం అనేది ఉద్యోగ స్థానం. సో రాజ్యస్థానం, కర్మస్థానం, ఉద్యోగస్థానం 3 కూడా దశమ స్థానం. అలాంటి దశమ స్థానంలో మనకి గురువు ఉండడం చేత ఉద్యోగస్తులు బాగానే ఉంటుంది. చెప్పిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జస్ట్ ఇమీడియట్ బాస్ తో ఉంది కాబట్టి పర్వాలేదు. మెయిన్ బాస్ తో బాగానే ఉంటుంది, ఇమీడియట్ బాస్ తో ప్రాబ్లం. రైట్. ఆరోగ్యం ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుంది, ఏం ప్రాబ్లం. ఎందుకంటే కుజుడు చాలా బాగున్నాడు. సో ఆరోగ్యం చాలా బాగుంటుంది. రైట్ అండి. అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయండి? ప్లస్ ఏంటంటే వీళ్ళకి ఇంకా ఫిక్స్డ్గా ఇంకా 2 సంవత్సరాల పాటు ఆ శని సప్తమంలోనే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. అలాగే ప్రతిరోజు ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే వడమాల సమర్పించడం, సింధూరు పూజ చేయించడం, సో తమలపాకులు పూజ చేస్తే కూడా మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. రైట్ అండి. చాలా చక్కగా తెలియజేశారండి. ఖచ్చితంగా ఇవి చేసుకుంటూ ఆల్రెడీ మంచి పీరియడే, ఇంకాస్త మంచి జరగాలి కన్యా రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో తులారాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్కారం.